క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, నేను ఈ విచారణకు రావడం ఎన్నోసారి? రెండవసారి. మీరు చూసింది 2 సార్లు. ఇంత ముందు కూడా వచ్చాను, చూడనప్పుడు కూడా వచ్చాను. నాకైతే 3వసారి. మళ్ళీ వస్తాను. మార్చి నెల మొదటి వారంలో మళ్ళీ వస్తాను. వచ్చినప్పుడు సంఘంతో కొంచెంసేపు గడుపుతాను. ఇక్కడ సంఘాన్ని గురించి, ఇక్కడ ఈ విచారణలోని స్థితిగతులను గురించి కొంచెం లోతుగా తెలుసుకోవడానికి ఆ రోజంతా ఇక్కడే గడుపుతాను. మొదటి ట్యూస్డే గడుపుతాను. మార్చి నెల మొదటి ట్యూస్డే వస్తాను మళ్ళీ ఇక్కడ. చాలా సంతోషం మనందరినీ మళ్ళీ చూడటం. ఈరోజు నేను ముందుగా చెప్పినట్లు క్రీస్తు బాప్తిస్మ పండుగను కొనియాడుతున్నాను. ఈనాటి సువిశేషంలో 2 విషయాల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిది బాప్తిస్మ యోహాను గురించి. సువిశేషంలో సగం భాగం ఆయన గురించే మాట్లాడుతున్నాను. నేను కొంచెం చిన్నగా మాట్లాడతాను, గొంతు బాగలేదు. నాకు 6 రోజుల పాటు చూసుకొని పోయింది. మళ్ళీ ఇప్పుడు జాగ్రత్త పడకపోతే మళ్ళీ ఏదైనా అవుద్దని చెప్పారు డాక్టర్. అందుకని చిన్నగా చెప్తాను. బాప్తిస్మ యోహాను గారు అందరూ ఆయన ప్రవక్త, కొంతమంది ఆయన దేవుని కుమారుడు అని ఆయన బాగా కీర్తిస్తున్నారు, పొగుడుతున్నారు, గొప్పవాడిని చేస్తున్నారు. మనమైతే ఎవరైనా మన గురించి గొప్పగా పొగుడుతుంటే ఇంకా పొగడమని చెప్తాం. కానీ బాప్తిస్మ యోహాను గారు వాళ్ళందరిని దగ్గరకు పిలిచి, నాకంటే గొప్పవాడు ఇంకా ఆయన ఉన్నాడు, వస్తాడు, నేనేదో ఆయన మార్గాన్ని సుగమం చేయడానికి, సిద్ధపరచడానికి వచ్చిన వాడినే, నేను ఆయన చెప్పు వారును విప్పడానికి కూడా నేను అర్హుని కాదు అని తన యొక్క నిజ స్వరూపాన్ని తానేంటో వాళ్ళకి బయలుపరుస్తున్నాడు. ఆయన నుంచి మనం ఒక చక్కని పాఠం నేర్చుకోవాలి. మనమేంటో మనకు తెలుసు. ఇతరులు మన గురించి ఏదో చెప్పారని మనం గొప్పవాళ్ళం కాము. ఇప్పుడు మీరు అందరూ వచ్చి నన్ను గొప్పవాడన్నంత మాత్రాన నేను ఎవరినో అలానే మిగిలిపోతాను. కానీ మీరు చెప్పడం వల్ల గొప్పవాడిని గాను, మీరు చెప్పకపోవడం వల్ల ఆ గొప్పతనంలో తక్కువ కూడా ఏమీ ఉండదు కదా. జీవితంలో మనమేంటో మనకు తెలుసు. మనం ఎప్పుడు అంతే ఉంటాం. మనల్ని మనం అంగీకరించుకొని నేర్చుకోవాలి. ఇది పౌలు గారు అంటారు తన రోమీయులకు రాసినటువంటి లేఖలో, ఇతరులను మీకంటే శ్రేష్ఠులని పరిగణించండి అంటారు. ఇతరులను మీకంటే శ్రేష్ఠులని పరిగణించండి. మనం ఎప్పుడు మనమే గొప్పవాళ్ళం అనుకుంటాము, మన మాటలే గొప్ప అనుకుంటాము, మనం చెప్పేదే కరెక్ట్ అనుకుంటాం. అది మన మనస్తత్వం. కానీ పౌలు గారు అంటున్నారు, ఇతరులు మీకంటే శ్రేష్ఠులని, మీకంటే మంచి వాళ్ళని అనుకోండి. నిజమే, ఇతరులు ఎప్పుడైనా మనకంటే మంచి వాళ్ళు. ఇతరులు మనకంటే మంచి అభిప్రాయాలను కూడా చెప్పగలుగుతారు. ఎవరైతే ఈ విధంగా భావిస్తారో, ఈ విధంగా ఆలోచించటం ప్రారంభిస్తారో వాళ్ళల్లో వినయం ఉంటుంది. ఇప్పుడు వినయం ఉంటేనే ఈ విధంగా ఆలోచించగలుగుతారు. అహంకారుడైతే నేను చెప్పేది గెలవాలి, నేనే గొప్పవాడిని అందరికంటే అనుకుంటాడు. వినయం కలిగినటువంటి వ్యక్తి మాత్రమే ఇతరులు నాకంటే మంచి వాళ్ళే, వాళ్ళ అభిప్రాయాలు కూడా నాకంటే మంచివి అయి ఉండొచ్చు అని అంటాడు వినయం కలిగిన వ్యక్తి. ఎక్కడైతే ఈ వినయం ఉంటుందో అక్కడ సఖ్యత ఉంటుంది. ఎక్కడైతే వినయం ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది. భార్యాభర్తల మధ్య కుటుంబంలో ఈ మనస్తత్వం ఉంటే, భర్త ఎప్పుడు నేను చెప్పేదే కరెక్ట్, నేను చెప్పిందే చెయ్యాలి అనుకుంటే రోజు తల్లిలో ఉంటుంది. కాదు, భార్య చెప్పింది కూడా వినాలి, ఆమె నాకంటే కొన్నిసార్లు మంచి అభిప్రాయం ఉండొచ్చు అన్న భావన ఉంటే సఖ్యత ఉంటుంది, తగువులకు తావు ఉండదు. ఎక్కడైతే వినయం ఉంటుందో అక్కడ
అక్కడ సఖ్యత ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. అది ఈరోజు బాప్తిస్మ యోహాను గారు మనకు నేర్పే పాఠం. అంత గొప్పవాడు, ప్రవక్తలలోనే గొప్పవాడు. యేసు ప్రభువే సాక్షాత్తు అంటారు, మానవులు పుట్టినటువంటి వాళ్ళలో బాప్తిస్మ యోహాను కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు అని సాక్షాత్తు యేసు ప్రభువే అంటారు. కానీ ఆయనేమో నేను చిన్నవాడిని అని తనను తాను వినమ్రుని చేసుకున్నాడు బాప్తిస్మ యోహాను గారు. మన గొప్పతనం ఇప్పుడు వినయములోనే ఉండాలి. ఎక్కడైతే వినయం ఉంటుందో, వినమ్రత ఉంటుందో అక్కడ శాంతి, సమాధానాలు ఉంటాయి, సఖ్యత, ఐక్యత అన్నీ ఉంటాయి. గుర్తుంచుకోండి, జీవితంలో కుటుంబాలలో చాలా చోట్ల తగువులు ఉంటాయి, మనస్పర్ధలు. వీటన్నిటికి కారణం గర్వం, అహంకారం. కొంచెం తగ్గితే సమాధానం ఉంటుంది, కొంచెం తగ్గితే సఖ్యత ఉంటుంది. ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలి. వినయం ఉంటేనే ఇతరులను గౌరవిస్తాం, ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తాం. అది ఈరోజు బాప్తిస్మ యోహాను గారి జీవితం ద్వారా మనం నేర్చుకోవలసింది. రెండవది, మనం విన్నటువంటి సువిశేషంలో రెండవ భాగం యేసు ప్రభు యొక్క జ్ఞానస్నానం గురించి విన్నాం. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశము తెరవబడింది. ఎవరు దిగి వచ్చారట ఆకాశం నుంచి? పుట్టినప్పుడు ఆ రోజు క్రిస్మస్ రోజు చదివారు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 11వ వచనం దాకా చదివాము. క్రిస్మస్ రోజు రాత్రి పూట పూజలు యేసు ప్రభు జన్మించినప్పుడు స్వర్గం తెరవబడి దూతలు ప్రత్యక్షమయ్యారు. ఎవరికి? గొర్రెల కాపరులకు. వాళ్ళు ఏం చెప్పారు? నేడు మీకు ఒక రక్షకుడు జన్మించాడు బెత్లెహేము నగరం. ఏంట్రా చదవలేదు ఇప్పుడు బైబిల్లో? సమాధానం చెప్పండి ఎవరు? నేడు మీకు ఒక రక్షకుడు జన్మించాడు, వెళ్ళండి బెత్లెహేము అని పంపించారు. అంటే యేసు ప్రభు ఎవరు? మననే పుట్టింది. అందరిలో ఈ ప్రశ్న ఉంటుంది, ఎవరు ఈ జన్మించినటువంటి బాలుడు? దానికి ముందు లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచే గాబ్రియేలు దూత సాక్షాత్తు దేవుడి నుంచి దిగివచ్చి మరియమ్మతో చెప్తున్నాడు, ఈ పుట్టబోయే బాలుడు మహనీయుడై మహోన్నతుడి కుమారుడని పిలువబడును అని చెప్తాడు. అంటే ఎవరు ఈ బాలుడు? ఆయన నిజ స్వరూపం ఏంటి? వాట్ ఈస్ హిస్ ఐడెంటిటీ అన్న దాని గురించి ఆ స్వర్గమే భూమికి తెలియజేస్తుంది గాబ్రియేలు దేవదూత ద్వారా. మళ్ళీ ఈరోజు పుట్టినరోజు దేవదూతలు మళ్ళీ స్వర్గం నుంచి దిగివచ్చి మీకు ఒక రక్షకుడు జన్మించాడు, వెళ్ళండి అని చెప్తున్నారు. ఆ తరువాత పలు విధాలుగా వాళ్ళ నోట వీళ్ళ నోట ఆయన రక్షకుడని, దైవకుమారుడని తెలియపరచబడుతుంది. ఎలిజబెత్ అంటుంది మరియమ్మ గారితో, నీవు దేవుని కుమారునికి జన్మనివ్వబోతున్నావు అని. అంటే యేసు ప్రభు దేవుని కుమారుడని ఆమెను కూడా చెప్పారు. మళ్ళీ ఆ తర్వాత సిమియోను కూడా చెప్తాడు, ఈయన జగతికి జ్యోతి అని, లోక రక్షకుడు అని ప్రకటిస్తాడు. ఈరోజు బాప్తిస్మ యోహాను కూడా రాబోయే వ్యక్తి నాకంటే గొప్పవాడు, దైవ కుమారుడు అని ఆయన కూడా చెప్తాడు. ఇవన్నీ పక్కన పెడితే ఆయన దైవ కుమారుడు అనడానికి సాక్ష్యం స్వర్గం. ఈ రోజు కూడా స్వర్గము తెరవబడి సాక్షాత్తు ఆ దేవుడే ప్రకటిస్తున్నారు, ఈయన నా ప్రియమైన కుమారుడు, నేను ఈయన యందు ఆనందిస్తున్నాను అని. అంటే ఈ బాప్తిస్మము రోజున యేసు ప్రభు ఎవరు అని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి తెలియపరుస్తున్నారు. అది మొట్టమొదటి విషయం మనం గమనించాల్సింది. రెండవది, ఏం జరిగింది అసలు ఈరోజు? కొంచెం శ్రద్ధగా వినండి. జ్ఞానస్నానం పొందినప్పుడు స్వర్గం తెరవబడింది. ఆకాశం నుంచి పవిత్రాత్మ పావుల రూపంలో దిగివచ్చి యేసు ప్రభువుని అభిషేకించింది. ఈయన రేపు జ్ఞానస్నానం అయిన తర్వాత ఒక 40 రోజుల పాటు ఎడారిలో గడిపి సైతాను చేత శోధింపబడతారు. ఆ సైతాన్ని జయిస్తారు. ఒక ప్రార్థనా మందిరానికి వెళ్ళి నజరేతు గ్రామంలో ఈ విధంగా చెప్తారు. 4వ అధ్యాయం లూకా శుభవార్త 4వ అధ్యాయము 18వ వచనం కూర్చుంటుంది. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, నన్ను అభిషేకించింది. ఎందుకు? పేదలకు సువార్తను ప్రకటించడానికి, బంధీలకు, కారాగారవాసులకు విడుదలను, విముక్తిని ప్రకటించడానికి,
ప్రభు వత్సరాన్ని కూడా ప్రకటించడానికి ప్రభుని ఆత్మ నన్ను అభిషేకించింది అని యేసు ప్రభు చెప్తున్నారు. అంటే జ్ఞానస్నానం రోజు నా పైకి పవిత్రాత్మ దిగి వచ్చింది, నన్ను అభిషేకించింది. ఎందుకు? పేదలకు సువార్తను ప్రకటించమని, బంధీలకు విముక్తిని ఇవ్వమని, కారాగార వాసులకు విడుదలను ప్రకటించమని దేవుడు నన్ను అభిషేకించి బలపరిచి పంపించారు అని యేసు ప్రభు చెప్తున్నారు. అంటే మరి పొడిగించకుండా చెప్పాలంటే 3 గంటలు చెప్పగలుగుతాను. ఈ రెండు విషయాల గురించి నాకు గొంతు సరిగా లేదు, మీరు కూడా వినే ఓపిక ఉండదు, అందుకని కొంచెం తక్కువలో చెప్తున్నా. ఆ రోజు యేసు ప్రభువుని ప్రవక్తగా, రాజుగా, యాజకునిగా పవిత్రాత్మ అభిషేకించింది. ప్రవక్తగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. రాజుగా శత్రువుల బారి నుంచి తన ప్రజలను కాపాడాడు. రోగాల నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి యేసు ప్రభు వాళ్ళకు స్వస్థతలు ఇచ్చేవాడు. రాజు అంటారు. యాజకుడుగా తండ్రి అయిన దేవునికి మనకు మధ్యవర్తిత్వాన్ని వహించి, నేను యాజకుడిని, గురువుని, మీరు ఎక్కడ కూర్చున్నారు, దేవుడు ఎక్కడ ఉన్నారు, ఆయన యొక్క ఆశీర్వాదాలను మీకు ఇస్తాను, మీ ప్రార్థనలను నేను అనుభవిస్తాను. మధ్యవర్తి అంటారు గురువుని. అట్లానే యేసు ప్రభు కూడా దేవునికి మానవునికి మధ్య తెగిపోయినటువంటి బంధాన్ని తిరిగి పునరుద్ధరించి తన శిలువ మరణం ద్వారా మళ్ళీ మనలను దేవుని కుమారులుగా మార్చారు. ఇది యేసు ప్రభు చేసిన పని. ప్రవక్తగా, రాజుగా, యాజకునిగా. ఆయన జ్ఞానస్నానం పొందిన రోజు ఆయన అభిషేకింపబడ్డారు పవిత్రాత్మ చేత. దీని నుంచి నేను మీకు చెప్పదలుచుకునేటో వినండి. మీరు నేను అందరం జ్ఞానస్నానం పొందిన వాళ్ళు. యేసు ప్రభు జ్ఞానస్నానం పొందిన రోజు ఏం జరిగిందో మనం జ్ఞానస్నానం పొందినప్పుడు కూడా అదే జరిగింది. అప్పుడు ఏం జరిగిందట? స్వర్గము తెరవబడింది, పవిత్రాత్మ పావుల రూపంలో దిగి వచ్చింది. ఈయన నా ప్రియమైన కుమారులని ప్రకటించింది. యేసు ప్రభువుని రాజుగా, ప్రవక్తగా, యాజకుడిగా అభిషేకించింది. మనల్ని కూడా జ్ఞానస్నానం పొందినప్పుడు ఆ ఆత్మ మనందరినీ దేవుని బిడ్డలుగా మార్చింది. మనందరినీ రాజులుగా, యాజకులుగా, ప్రవక్తలుగా అభిషేకించింది. ప్రతి జ్ఞానస్నానం పొందినటువంటి వ్యక్తి ఒక యాజకుడు, ఒక రాజు, ఒక ప్రవక్త. అది గుర్తుంచుకో. జ్ఞానస్నానం ద్వారా మనం ఏదో నేర్చుకున్నాం. జ్ఞానస్నానం అంటే ఏంటి? జన్మ పాపమును తొలగించే ఒక దేవద్రవ్యాన్ని మనం చదువుకున్నాం. అక్కడే ఆగిపోతాం. ఏదో వాషింగ్ మిషన్లో వేస్తే వాటిలో మునిగిపోయినట్లుగా జ్ఞానస్నానంలో మన జన్మ పాపం పోయిందనే గుర్తుంచుకుంటాం. అంతకంటే ముఖ్యంగా పవిత్రాత్మ చేత అభిషేకింపబడ్డాం. మనందరం ఒక అభిషేకింపబడినటువంటి సంఘం ఇది. దేవుడు తన బిడ్డలుగా మార్చుకున్నాడు. అందుకే పౌలు గారు అంటారు, జ్ఞానస్నానం పొందినటువంటి సంఘములో తెల్లవాడికి నల్లవాడికి తేడా లేదు. ఆ కులం వాడు, ఈ కులం వాడు, ఆ వర్ణం, ఈ వర్ణం, ఆ భాష, ఈ భాష, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అనే తేడా ఉండకూడదు దైవ సంఘంలో అని చెప్తారు. ఎందుకు? మనందరం అభిషేకింపబడినటువంటి వ్యక్తులు, దేవుని బిడ్డలు. అదొక్కటే మన ఐడెంటిటీ, అదొక్కటే మన నిజ స్వరూపం. క్రైస్తవులు అంటే దేవుని బిడ్డలు. ఆయన క్రీస్తు ప్రభు తన రక్తాన్ని చిందించి మనల్ని పరిశుద్ధులను చేసి మనల్ని దైవ బిడ్డలుగా మార్చారు. జ్ఞానస్నానంలో అదే క్రీస్తు ప్రభు ద్వారా మనందరం దైవ బిడ్డలుగా మారుతున్నాం. ఇదే మన ఐడెంటిటీ క్రైస్తవులుగా. అందుకని కులాలకి, లేకపోతే రంగులకు, ప్రాంతాలకు స్థానం లేదు తిరు సభలు. ఇది తెలియక సంఘాలలో విభజనలు, ఆ కులమని, ఈ కులమని, లేకపోతే ఆ ప్రాంతం అని ఏదో ఒకటి కలుపుకుంటారు జనాలు. నలుగురు కలుపుతామనే బుద్ధి ఉండలేదు. ఎప్పుడు నలుగురు విడదీసే మనస్తత్వాలే మనుషులకు. కానీ మనము అభిషేకింపబడినటువంటి సంఘంగా గుర్తుంచుకోవాలి. ఐక్యత కోసం పాటుపడాలి. మనందరం ఆ ఒకే పవిత్ర ఆత్మ చేత అభిషేకింపబడిన వాళ్ళమని పౌలు గారు చెప్తున్నారు. ఒకే పవిత్ర ఆత్మ చేత అభిషేకింపబడ్డా, ఒకే అప్పమును తింటున్నాం. అందుకే ఒక సంఘం, ఒక కుటుంబం మనది.
ఇది మొట్టమొదటి సందేశం. క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం పండుగను కొనియాడుతున్న సందర్భంగా మనం కూడా అభిషేకించినటువంటి సంఘం, మనం కూడా ప్రవక్తలు, అంటే మనం కూడా దేవుడి గురించి నలుగురికి చెప్పాలి, మనం కూడా రాజులం, మనం కూడా శత్రువుని జయించి సన్మార్గంలో నడిచే శక్తి దేవుడు మనకి జ్ఞానస్నానంలో ఇచ్చారు. మూడవదిగా మనం కూడా యాజకులం, గురువులం, మనం కూడా దేవుడి కోసం దేవుని ప్రార్థన చేయొచ్చు, నలుగురిని దేవుడి వద్దకు నడిపించవచ్చు. ఇది మొట్టమొదటి. రెండవది, యేసు ప్రభు జ్ఞానస్నానం పొందిన తర్వాత వెంటనే పరిశుద్ధ గ్రంథంలో ఏముంటుందంటే, యేసు ప్రభు సైతాను చేత శోధింపబడు. వింటున్నారా? నిద్ర వస్తుందా? నీకు కొంచెం గట్టిగా చెప్పలేదు, ఊరుకుంటున్నాను, చాలా భయంగా ఉంది, నవ్వుతాను. నిద్ర వచ్చినట్టు చెప్తున్నాను, మరి ఏం చేయమంటారు? కానీ చెప్పేది అర్థమవుతుంది కదా. ఇంకా 2 నిమిషాలు చెప్పి ఆపుతాను. జ్ఞానస్నానం పొందిన రోజు ఆయన పవిత్ర ఆత్మ చేత అభిషేకింపబడ్డారు, బలపరచబడ్డారు అని చెప్పారు. ఆ తర్వాత 40 రోజుల పాటు సైతాను చేత శోధింపబడ్డారట. కానీ యేసు ప్రభు తన ఆత్మ చేత అభిషేకింపబడ్డారు కాబట్టి, ఆత్మ బలం ఆయనలో ఉంది కాబట్టి, ప్రార్థన ద్వారా ఆత్మ యొక్క శక్తి ద్వారా సైతాన్ని జయించారు కదా. జయించారు. సైతాను శోధనకు లొంగలేదు. అని అర్థం ఏంటంటే, మన జీవిత యాత్రలో కూడా సైతాను ఎప్పుడు మనం శోధించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. నాలుగు మంచి మాటలు చెప్పాలనుకుంటాము, నోరు తెరిస్తే మంచి రాదు. నలుగురు గురించి మంచిగా ఆలోచించాలనుకుంటాము, కానీ చివరికి వచ్చేసరికి ఎక్కువ చెడే ఆలోచిస్తూ ఉంటాం. నలుగురికి మంచి మాటలు చెప్పాలనుకుంటాం, కానీ ఎప్పుడు నోట్లో నుంచి ముంచే మాటలు వస్తుంటాయి. అంటే మనం అనుకున్న దానికన్నా చేసేదానికి తేడా ఉంటుంది. నిజమే ఇది. మంచి చేయాలనుకుంటాం కానీ చేయలేము, మంచి మాట్లాడాలనుకుంటాం కానీ మాట్లాడలేము. ఇది మానవ బలహీనత. సైతాను ఎప్పుడు మనల్ని శోధిస్తూనే ఉంటుంది. కానీ యేసు ప్రభు జీవితం ద్వారా మనం నేర్చుకున్నది ఏంటి? ఆయన ఆత్మచేత బలపరచబడ్డారు, ప్రార్థనలో మునిగి ఉన్నారు. అంటే ఆత్మశక్తి చేత, ప్రార్థన చేత ఆయన సైతాన్ని జయించారు. అట్లానే మన జీవిత యాత్రలో కూడా శోధనలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, బాధలు ఉంటాయి. యేసు ప్రభువునే సైతాన్ని శోధించింది, మనల్ని శోధించదంటారా? కానీ ఆ యేసు ప్రభు సైతాన్ని జయించడానికి దేవుడు పవిత్ర ఆత్మనిచ్చారు, మనకు కూడా అదే ఆత్మనిచ్చారు. ఆ ఆత్మతోనే అభిషేకించారు. అంటే సైతాన్ని జయించే శక్తి దేవుడు మనకు కూడా ఇచ్చారు, ఆత్మ చేత అభిషేకించారు. అందుకని జ్ఞానస్నానం పొందాం కాబట్టి, పవిత్ర ఆత్మ మన దగ్గర ఉంది కాబట్టి మనకు ఎటువంటి కష్టాలు రావు, కన్నీళ్లు రావు, శోధనలు రావు అనుకోకూడదు. తప్పకుండా మనందరికీ కష్టాలు, శోధనలు, వ్యాధులు, బాధలు వస్తాయి. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు పవిత్రాత్మ చేత నన్ను అభిషేకించారు, ఆ ఆత్మశక్తి నాలో ఉంది. నేను ఎన్ని కష్టాలు వచ్చినా జయించగలను, ఎన్ని శోధనలు వచ్చినా జయించగలను అని గుర్తుంచుకోవాలి. యేసు ప్రభు ఏ విధంగానైతే ఆత్మశక్తితో, ప్రార్థనతో సైతాన్ని జయించారు, మన జీవితంలో వచ్చే కష్టాలను, నష్టాలను, కన్నీళ్లను, అడగంటలను, వ్యాధులను, బాధలను, శోధనలను అన్నింటినీ జయించవచ్చు. ఎందుకంటే మనం ఒంటరి వాళ్ళం కాదు. జ్ఞానస్నానం పొందినప్పుడు పవిత్రాత్మను పొందారు అందరూ. నమ్ముతున్నారా? పవిత్రాత్మను పొందారు. పవిత్రాత్మ చేత అందరూ అభిషేకింపబడ్డారు. మళ్ళీ ఈరోజు 2వసారి భద్రమైన అభ్యంగనాన్ని పొందబోతున్నారు మన బిడ్డలు. అంటే వీళ్ళు 2వసారి మళ్ళీ పవిత్రాత్మ చేత అభిషేకింపబడుతున్నారు. మనందరం చిన్నప్పుడు ఒకసారి అభిషేకింపబడ్డాం, మళ్ళీ భద్రమైన అభ్యంగనం పొందినప్పుడు కూడా మీరందరూ 2వసారి పవిత్రాత్మను పొంది ఉన్నారు. 2 సార్లు అభిషేకింపబడ్డారు. ఇంకా భయం ఎందుకు? ఆత్మశక్తి మీలో ఉంది. మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒంటరి వాళ్ళు కాదు. ఈ జీవిత యాత్రలో ఆ ప్రభువు మీతో పాటు నడుస్తున్నారు, మనతో ఉన్నారు. ఆ ధైర్యం అంటే ప్రపంచాన్నే జయించవచ్చు. దేవుడు నాతో ఉంటే ఎవరికి భయపడాలి అన్న మనస్తత్వం ఉన్నారు మనలో. నిజంగానే మనలో ఉన్నారు. వీళ్ళు 2 సార్లు, మీరు 2వసారి పొందబోతున్నారు. నేను డీకన్ పట్టాలన్నప్పుడు 3వసారి కూడా ఆత్మ చేత అభిషేకించబడ్డాను.
గురువు అయినప్పుడు 4వసారి ఆత్మచేత అభిషేకింపబడ్డాను. పీఠాధిపతి అయినప్పుడు 5వసారి ఆత్మచేత అభిషేకింపబడ్డాను. నేను కేవలం రావాలి, ఎందుకు భయపడాలి? జీవిత యాత్రలో సమస్తాన్ని జయించగలను. ఎందుకు? 5 సార్లు పవిత్ర ఆత్మ నన్ను అభిషేకించింది, నన్ను ఆయన శక్తితో ఆవరించింది. ప్రతి గురువు 4 సార్లు అభిషేకింపబడ్డా. సంఘాన్ని నడపడానికి, దైవ కార్యాన్ని ముందుకు తీసుకుని పోవడానికి ఎవరికి రావాల్సిన పని లేదు. దైవజనులు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేనున్నాను మీతో, నేనే మిమ్మల్ని పంపింది, మీరు చేయాల్సింది నా కార్యము అని చెప్పి పంపించి అభిషేకించి పంపిస్తున్నారు అందరినీ. మాకు సంఘాలలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ భయపడకూడదు. ఎదుర్కొనే శక్తి దేవుడే ఇచ్చారు. మా తరఫున యుద్ధం యెహోవాదే అన్నట్లు ఆయనే పోరాడతారు. అందుకే సంఘాలలో గురువులు ధైర్యంగా దేవుని యొక్క సేవలు చేస్తున్నారు. దైవజనులు కాబట్టి తను గౌరవించాలి, వాళ్ళ మాట చెప్పిన మాట వినాలి. ఎందుకంటే దైవజనులు మిమ్మల్ని దేవుని వైపు నడిపించడానికి తమ యొక్క జీవితాలను సమర్పించుకున్నారనే విషయం మర్చిపోకూడదు. 2వ సందేశం చెప్పింది ఏంటి? పవిత్ర ఆత్మ చేత అభిషేకింపబడ్డారు కాబట్టి ఆయన అన్ని శోధనలను, వ్యాధులను జయించడానికి శక్తినిచ్చారు. ఈ విషయం గుర్తుంచుకోండి. జీవితంలో వస్తాయి కష్టాలు, శోధనలు, కానీ భయపడనవసరం లేదు. క్రీస్తు ప్రభు ఏ విధంగానైతే ప్రార్థనతో ఆత్మశక్తితో జయించారో మనం కూడా ప్రార్థనతో ఆత్మశక్తితో సమస్తాన్ని జయించగలుగుతాం. ఇది క్రీస్తు బాప్తిస్మ రోజున మనకు దివ్యకరణ పఠనాలు ఇచ్చే సందేశం. ఆత్మ మనలో ఉన్నది, ఆ శక్తితో ముందుకు నడుద్దాం. ఈ జీవిత యాత్రలో ఈ ధైర్యం ఉంటే మనకు దేవుడు నాతో ఉన్నారు, నేను ఒంటరి కాదు, ఒంటరి వాడిని కాదు, నాకు చాలా శక్తిని 1000 ఏళ్ళ బలం ఇవ్వాలి. మర్చిపోవద్దు దేవుడు. ఈరోజు మనలో కొంతమంది పిల్లలు మొట్టమొదటిసారిగా దివ్య ప్రసాదాన్ని కూడా పొందబోతున్నారు. అంటే వాళ్ళు యేసు ప్రభువు యొక్క మొదటి స్పర్శను వాళ్ళు అనుభవించబోతున్నారు. ఇక నుంచి దేవుడు మన మధ్యలో 3 రకాలుగా ఉంటాడు. ఒకటి తన వాక్యం ద్వారా, పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో మాట్లాడతారు. మన మధ్యలో ఉంటారు దేవుడు తన మాట ద్వారా. ఇప్పటి వరకు మాట్లాడుతున్నారు దేవుడు తన వాక్కు ద్వారా. రెండవది దివ్య ప్రసాద రూపంలో మన మధ్యలో ఉంటారు, మనతో ఉంటారు. మూడవది తన ఆత్మ రూపంలో కూడా నేను లోకాంత్యం వరకు మీతోనే ఉంటాను అని చెప్పాడు. 3 విధాలుగా దేవుడు తన సంఘంతో నడుస్తారు, సంఘంలో నివసిస్తారు. దివ్య వాక్కు, రెండవది దివ్య ప్రసాదం, మూడవది దివ్య దేవుని యొక్క ఆత్మ. ఈ 3 విధాలుగా ఈరోజు దివ్య ప్రసాదాలు లోకంలో పోతున్న వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి? జీవితంలో సాక్షాత్తు యేసు ప్రభువునే లోకం పోతున్నారు. ఆయన మీలో ఉంటారు, మిమ్మల్ని నడిపిస్తారు. ఇందాక చెప్పినట్లు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ జీవితం కొన్నిసార్లు భయపడుతూ ఉంటుంది, ప్రపంచం, లోకం, కానీ భయపడాల్సిన అవసరం లేదు. దివ్య ప్రసాదంలో ఉంటుంది యేసు ప్రభు లోపలండి. ఆయన మీలో ఉన్నారని నమ్మండి, విశ్వసించండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండండి, మీకు నడిపిస్తారు. దివ్య ఆత్మ మీలో ఉన్నదని ఎప్పుడు గుర్తుంచుకోండి, మీకు శక్తిని, బలాన్ని ఇస్తారు. ఈ సంఘం ఆత్మచేత పూరింపబడి, నింపబడి, అభిషేకింపబడి అందరూ సమైక్యంగా ఎటువంటి విభజనలు కావివ్వకుండా చక్కగా విశ్వాసంలో దినదినాభివృద్ధి చెందాలి అని అన్ని రంగాలలో దేవుని యొక్క దీవెనను చల్లని హస్తం మీ అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం.